మెకానిక్ రాక్ ఎలా ఉంది మెకానిక్? బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ బాగుంది, చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది? ఇందులో ట్విస్ట్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ తర్వాత ఫస్ట్ హాఫ్ నార్మల్ ఉంది. సాంగ్స్ బీజిఎమ్స్ వచ్చేసి సూపర్ సూపర్. బీజిఎం సూపర్ ఉంది. మెయిన్ బీజిఎం టూ టూ హీరోయిన్స్ సూపర్ ఉంది. కొత్త కన్సెప్ట్ అంటే ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ లో అది మిస్ అవుతుంది. సో ఇద్దరికి ఇద్దరు ఇవన్నీ పెట్టారు. ఇద్దరు సేమ్ కంపారిజన్. మాస్ అండ్ క్లాస్ రెండు అనుకోవచ్చు, చూడవచ్చు. యూత్ఫుల్ మూవీ. సాంగ్స్ చాలా బాగున్నాయి. మేజర్గా సాంగ్స్ ఒకటి చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొట్టారు అనుకోవచ్చు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా. అంటే కాన్ఫిడెంట్ అంటే అంత ఏం చెప్పలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు కానీ నార్మల్ అంటే ఇద్దరు హీరోయిన్స్ సేమ్ వర్త్. ఇద్దరికి సేమ్ కంపారిజన్. సాంగ్స్ చాలా బాగుంది. ఓకే అంతే మనం అలా ఉంది. ఎందుకో మరి ట్విస్ట్లు మొత్తం సెకండ్ హాఫ్ లోనే పెట్టారు. ఇంటర్వెల్ లో కూడా ఒక మంచి ట్విస్ట్ ఒకటి పెట్టుకుంటే బాగుంటదేమో. ఫస్ట్ హాఫ్ అయితే అసలు కంప్లీట్ ఓవర్ యాక్షన్ చేశాడన్న, అసలు భరించలేకపోయి. అసలు ఈ సినిమాను విశ్వక్సేన్ యాక్సెప్ట్ చేశాడు అన్న ఒక పాయింట్ గా తీసుకెళ్లాడు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే బాగుంది, ఒక సోషల్ మెసేజ్ తీసుకొని దాన్ని గ్రిప్పింగ్ గా మంచి ట్విస్ట్లు పెట్టుకొని తీశారు తప్ప ఓవరాల్ గా అయితే ఓకే, యావరేజ్, అబౌవ్ యావరేజ్ చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే లేదు. అదే తన అంత భారీ లెవెల్ స్పీచ్ ఇచ్చా కూడా పోస్ట్ ఇంటర్వ్యూలో చూసేసరికి అరే రే దీనికోసం ఎంత లేపాడన్న ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. తర్వాత వచ్చే ట్విస్టులతో ఓకే, ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, మంచిగా చెప్తున్నారు, మంచి ట్విస్టులు ఉన్నాయి. ఒక రెగ్యులర్ ఆడడానికి అయితే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అసలు ఎవరికి నచ్చదు. మీనాక్షి ఇద్దరిని బాగా వాడుకున్నారు. సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా డివేట్ చేసే వాళ్ళు ఉన్నాయి తప్ప ఏం లేదు. మెయిన్ హీరో అంటే మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్ సైడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. తనది బాగుంది. ఇంకా ట్విస్ట్ రివ్యూ చేసి ఉంటుందన్న, దాన్ని మనం ఏం చెప్పి మనకి ఇప్పుడు హైడ్రా ఏం లేదన్న, ఒక సోషల్ అంత మాస్ అయితే లేదన్న. టైటిల్ మాస్ అంతా లేదు, జస్ట్ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు అంతే. ఫస్ట్ హాఫ్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో ఆ క్యారెక్టర్ కోసం పెట్టుకున్నారు తప్ప సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఒక మెకానిక్ అయ్యి ఏదో పోలీస్ అయ్యినట్టు ఒక వైట్ బోర్డ్ తీసుకొని మార్కర్ వేసి స్కెచ్లు వేసి ఒక చేస్తుంటారు. అది కొంచెం అతిలా అనిపించింది. అంత అతి అవసరం లేదు. నార్మల్ గా ఆలోచించి అంతవరకు ఓకే, కానీ వైట్ బోర్డ్ పెట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్. అంత కాన్ఫిడెన్స్ ఉందంటారా? మాస్ మూవీ అన్న, సినిమా బాగుంది. విశ్వక్సేన్ హై ఇదేంది. సెకండ్ హాఫ్ అయితే మస్తు ఇచ్చింది, కిక్ ఇచ్చింది. సాంగ్స్ పెద్ద అనిపించలే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కరెక్ట్. ఈవెంట్ ట్రైలర్ నేను అవేవి ఇవ్వలేదు, డైరెక్ట్ మూవీ కాసిన మార్నింగ్. యాక్షన్ ఇదేంది స్టోరీ రివీలింగ్ కరెక్ట్. అందరి బాగున్నాయి అన్న. ఇది మీనాక్షి అనేది అండ్ ఆమెది ఇద్దరి పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్ సేమ్ అదే మాస్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కంటెంట్ కూడా ఉంది. బీజిఎం బాగుంది అన్న, ఫైట్స్ కూడా కరెక్ట్ పెట్టారు. డిఓపి బాగుంది. ఓవరాల్ గా ఇవ్వచ్చు 3.5 to 5 అట్లా ఇవ్వచ్చు. అన్న మెకానిక్ రాక మూవీ చూసిన బాగుందన్న మూవీ. రెస్పాన్స్ అంటే సైబర్ ఫ్రాడ్ గురించి చెప్పేసి మనకి ఆ ట్రాప్ నుంచి తప్పించుకోవడం కోసం చేస్తారన్న, మంచిగా ఉంటుంది సినిమా. బాగుందన్న, అందరికి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, అందరు బాగా చేశారు. కామెడీ కూడా బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ సునీల్ గారు, హర్ష గారు అందరూ బాగా చేశారు. కామెడీ కూడా బాగుంటది అన్న. హిట్ ఏ పడుతుంది. బీజిఎం జెక్స్ విజయ్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ నుంచి మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అంటే సైబర్ ఫ్రాడ్ గురించి అన్న, డిఫరెంట్ స్టోరీ అంటే కొంచెం అట్లా వాళ్ళ ఫ్రెండ్ జరిగిన అన్యాయాన్ని విశ్వక్సేన్ కనుక్కొని మనం చెప్తున్నాం. విశ్వక్సేన్ అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టు చేసి మళ్ళీ దాన్ని చేస్తారు. సో ఈవెంట్ లో చెప్పారు కదా విశ్వక్ గారు, చాలా బాగుంటుంది, మంచి హిట్ అవుతుంది, నాకు హోప్స్ ఉన్నాయి. బాగుందన్న, హిట్ అయినా ఇంత ముందు చెప్పినా తిన్నారు కదా, పర్లేదు. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటుంది కదండి, ఓవర్ యాక్టింగ్ చేసిన చెప్పారు కదా సినిమా బ్యాక్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సీరియస్ గా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినారు స్పీచ్, అది గుద్దవాళ్ళతో చెప్పలే, సీరియస్ గా గుద్దవాళ్ళ సినిమా సీరియస్ గా వస్తుంది. చూడండి, నిజంగా అంటున్నా కదా. ఏంటంటే మీరు, నేను మళ్ళీ ఇప్పటికే చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, ఏంటంటే ఇండియన్ సినిమాలో ఇదే ఒకటే సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే
మెసేజ్ ఉంది. అంటే నార్మల్ గా మా సినిమా కమర్షియల్ సినిమా అట్లా కాదు, సినిమా మొత్తం బాగుంది సీరియస్. సో హీరో క్యారెక్టర్ ఎట్లా ఉందా? విశ్వక్సేన్ అరే క్యారెక్టర్ చెప్పినారు కదా, అరే అది మెకానిక్ ఉంటాడు అట్లా మెకానిక్ ఉంటాడు, అది ఏముంటది సినిమా కూడా సీరియస్ చెప్పాలంటే నేను చెప్పలేను. టైటిల్ చూస్తేనే మాస్ మూవీ టైటిల్ ఉంది. మెకానిక్ రాకీ అని సో సినిమా క్లాస్ గా మాస్ గా ఉంటుంది. లే మాస్ ఉంటది మరీ అంత మన ఫలక్నామా దాస్ అంత మాస్ ఉంటది. కానీ హైలైట్స్ ఏంటంటే ఒకటన మనకి స్టోరీ, విశ్వకన్న సెకండ్ పాటలు, బీజిఎం ఫైట్ టైమ్ లో వచ్చే బీజిఎంస్. అంటే మార్నింగ్ టైం కదా, సంధ్య దగ్గర చూసి ఇప్పుడు విశ్వకన్న ఉంటాడు ఆడ, సుదర్శన్ దగ్గర, దేవి దగ్గర, దగ్గర ఇద్దరు మీనాక్షి చౌదరి ఆమె మస్తు చేసినది. ఇంకొక ఆమె పేరు శ్రద్ధ శ్రీనాథ్, సీరియస్ మస్తు. సునీల్ అన్న క్యారెక్టర్ అంతా బాగానే ఉంది. ఆయనది సునీల్ క్యారెక్టర్ మనం ఫస్ట్ సీరియస్ అనిపిస్తుంది. ట్విస్ట్ రివీల్ అవుతుంది, చెప్పొద్దు. అవుట్ ఆఫ్ 5 ఎంత వచ్చింది? 5 to 5 అన్న మూవీ చాలా బాగుంది అన్న. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీనాక్షి చౌదరి కానీ శ్రీనిధి కానీ వాళ్ళ ట్విస్ట్ కానీ మూవీ అంతా ఇప్పుడు మన హైదరాబాద్ లో నడుస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది భయ్య. వాళ్ళ ఫాదర్ కష్టపడి గ్యారేజ్ కట్టుకుంటే దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దాన్ని ఎలా కాపాడుకోవాలనేది విశ్వక్సేన్ చేతిలో ఉంటుంది. ఈ రోజు మనం చూడొచ్చు పొలిటీషియన్ చేతిలోనే ఉన్నది, మనం ఏది కూల్చాలన్నా ఏది నిలబెట్టాలన్నా. సో వాళ్ళకి మనోడు ఏం చేసింది అనేది స్టోరీ భయ్య. బీజం కూడా బాగున్నాయి. సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, కొంచెం లాగ్ అనిపించింది, అదొకటి మైనస్ పాయింట్. ఓవరాల్ సినిమా మేకింగ్ బాగానే ఉంది, డైరెక్టర్ కూడా బాగానే చేశారు. విశ్వక్సేన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య. ఇద్దరు హీరోలు మంచి లెవెల్ పర్ఫార్మెన్సే, ఇద్దరు బాగానే ఉన్నారు. మీనాక్షి చౌదరి కానీ మన శ్రీనిధి గారి ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి భయ్య. అదైతే మనం చెప్పుకోవచ్చు భయ్య. మీకు ప్రీవియస్ చూడొచ్చు ఫలక్నామా దాస్ కానీ, దాస్కదమ్కి కానీ, అలాంటి సినిమాల్లో ఇది కూడా ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదమ్కి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజం బాగుంది భయ్య. మాస్ మాసే పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5కి 3 అన్న. 3 సినిమా ప్లస్ పాయింట్స్ అని ఏం చెప్తావు భయ్యా? అన్న సినిమా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ అన్న చెప్తున్నాయి కదా, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హైలైట్ పాయింట్స్ అయితే మనకు కానొస్తాయి. స్టోరీ రివీల్ అవుతా ఉంటుంది. ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా అంటే మామూలుగా ఉండవు, అదే ప్లస్ పాయింట్. మీనాక్షి చౌదరి కూడా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టోరీలో ఒక కుటుంబ బాధ్యతను పోషించే స్థాయిలో ఆమె ఆ క్యారెక్టర్ ఉంది, ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేసింది. సో టైటిల్ చూస్తే అది మాస్ గా ఉంది. సినిమా కూడా మాసే ఉంటాను. విశ్వకన్న అంటేనే మాసే కదా, ఆయన క్లాస్ కాదే కదా, అందుకే కదా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అయ్యేది. మాస్కే కనెక్ట్ అవుతాం కానా, ఎవరైనా క్లాస్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా జనాలు. హీరోయిన్స్ ఉన్నారు కదా, హీరోయిన్స్ సో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది? అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువనేమో శ్రద్ధగా ఉంది, అంటే ఆమెకే ఎక్కువ స్కోప్ ఉంది. కానీ యాక్టింగ్ లో మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఈ విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ గా నచ్చుద్దా, అందరికీ నచ్చుద్దా సినిమా? అందరికి నచ్చా అన్న. మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే నచ్చుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ లోని ఆశ అవసరం ఎప్పుడు ఉంటాయన్న. మిడిల్ క్లాస్ ఉండేది ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు ఆశ తెగుతుంది. ఆ ఆశ కోసమే ఆయన ఏదో అనుకుంటాడు, ఆ చేద్దామనే ట్రావెల్లా ఒకదాన్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది ఆశపడుతున్న అవసరాలు ఉన్నాయని. కానీ అట్లా ట్రాప్ చేస్తుండే మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైంది అనుకో, వాడు ట్రాప్ చేసి ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే సినిమా. డైరెక్షన్ అయితే మస్తు ఉందన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా డైరెక్టర్ కి విశ్వక్సేన్ చెప్పిండు, టీ షర్ట్ వేసుకొచ్చును లేదంటే కాలర్ ఎయిరేస్తుంది అని. పక్కా చెప్తున్నాయి కదా, డైరెక్టర్ ఈ సినిమాతో కాలర్ ఎయిరేసుకోవచ్చు. 4.5 అన్న. థ్యాంక్ యూ. Hi, this is Dimple Hayati. Please subscribe to India Glitz Telugu. హాయ్, నేను మీ రవివర్మ. సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.